హాయ్ అండి. హాయ్ అండి. సో జీడిమెట్టలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. మీకు తెలిసే ఉంటది. కన్న తల్లిని బాయ్ ఫ్రెండ్ కోసం చంపించేసింది కన్న కూతురు. ఆవిడ చూసుకుంటుంటే మైనర్ బాలిక 16 ఏళ్ల అమ్మాయి. సో అసలు ఏం జరుగుతుంది సొసైటీలో అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు చూసుకుంటే అది వాళ్ళ వాళ్ళ మదర్ కూడా అంటుంది, మా కొడుకు మంచి పని చేసిండు, నేను విడిపిస్తా ఎలాగైనా అని అంటుంది. అంటే ఆయన పరిస్థితి ఓకే, ఆయన వాళ్ళ మమ్మీ విడిపిస్తుంది. ఇప్పుడు ఈయనని నమ్ముకొని వాళ్ళ మదర్ని చంపుకుంది. ఇప్పుడు ఈమెను కూడా విడిపిస్తారు? తప్పు కదా అట్లా మదర్ని చంపుకోవడం. బాయ్ ఫ్రెండ్ ఆయన కాకపోతే ఇంకొక ఆయన వస్తాడు, దాంట్లో ఏముంది, వాళ్ళ మమ్మీది ఇంకో మ్యారేజ్ చేయదా? అంటే ఆవిడని చంపేసిన తర్వాత ఇంకా ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. బట్ ఆవిడ కొన ఊపిరిలో ఉండడం చూసి ఇంకా కాల్ చేసి నువ్వు రా, ఇంకా చనిపోలేదు మా అమ్మ అని చెప్పేసి పిలిపించి మరి ఇంకోసారి చంపించింది. అది చాలా సాడ్ అండి. అట్లా చేయడం కూడా అసలు కరెక్ట్ కాదు. నిజం చెప్పాలంటే మదర్ని చంపడం అనేది ఇప్పటివరకు చాలా, ఎవరైనా బాయ్ ఫ్రెండ్ని చంపడము అవి అలా ఉండే, కానీ ఇది ఒక ఇన్స్టెంట్ ఎట్లుందంటే మదర్ని చంపడం అది కరెక్ట్ కాదు. ఆయన మైనర్ అమ్మాయి, అది కూడా మైనర్ అమ్మాయి అలా చేయడం ఇప్పుడు చట్టంలో చూసుకుంటే ఇట్లా అది మైనర్, అది లవ్ చేసింది కూడా అతని మీద కేసు పడాలి. ఎందుకంటే మైనర్ అమ్మాయిని లవ్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ వచ్చేసి మర్డర్ కేసు. ఇప్పుడు ఈ మైనర్ అమ్మాయికి ఈమె కన్నా ఉండాలి కదా. అమ్మ లేకపోతే ఎట్లుంటుంది? అమ్మ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎట్లా బాధపడుతున్నారు తెలుసా? అసలు ఓల్డేజ్ హోమ్లో పోయి చూడండి, ఎంతమంది కుప్పలు తెప్పలు ఉన్నారు అనాథలు. వాళ్ళని చూసినా ఇలాంటి వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి. అసలు ఇలాంటి తప్పులు ఎందుకు జరుగుతాయి అనుకుంటున్నారు? ఈ ప్రేమ 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 పెళ్ళి అని అంతే. ఈ కాలంలో పెళ్లి చేసుకోవాలంటే భయం అవుతుంది. ఏదైనా అన్నంలో ఏమైనా పెట్టి చంపుతారేమో వేరేవానికి అలవాటు అయ్యని. అవును, నిజంగా పెళ్లి చేసుకోవాలంటేనే భయం అవుతుంది. అందుకే బ్యాచిలర్ ఉన్నాం, మంచిగా లైఫ్లో జిల్జిల్జిగా సూపర్ ఉంది లైఫ్. సో మరి ఆ పిల్లల పెంపకం బాగాలేదంటారా, లేకపోతే అమ్మాయిలు ఎందుకు ఇలా, అంటే అమ్మాయిలకు ఇచ్చిన ఫ్రీడమ్ వల్ల ఇలా అవుతుందండి? ఫ్రీడమ్ కాదు బ్రో, ఇది మన ఇప్పుడు ఏంటంటే ఇన్స్టాగ్రామ్, మన యూట్యూబ్లో ఆ వీడియోలు చూసి చెడిపోతున్నారు, చాలా వరకు చెడిపోతున్నారు. అంటే అవి సాధారణంగా మంచి పనులకే యూజ్ చేసుకుంటారు చాలామంది. బట్ వీళ్ళు ఆ విధంగా చూసుకుంటా అలా ఖరాబ్ అవుతున్నారు. 99% అందరు మంచితనానికే యూజ్ చేసుకుంటారు ఇన్స్టా, యూట్యూబ్. కానీ కొంతమంది ఇట్లా అవి చూసి చెడిపోవడం, అబ్బాయి చెప్పే మాయమాటలకు పడిపోవడం. ఇప్పుడు పడిపోవడం వల్ల ఏముంది, ఏం కాదు. అబ్బాయి వాళ్ళ అమ్మ ఉన్నది, వాళ్ళ అమ్మ చూసుకుంటుంది, బయటికి తీసుకొస్తా అంటుంది రుబాబుగా. నీకు ఎవరున్నారు? మీ అమ్మ ఉన్నదా? ఆయన నమ్ముకొని వచ్చినావు, ఇప్పుడు ఆయన తీసుకొస్తాడా చూద్దాం కదా. ఆయన కూడా తీసుకురాడు, ఆయన వేరే పెళ్లి చేసుకుంటాడు, హ్యాపీగా ఉంటాడు. నీ లైఫే స్పాయిల్ అయిపోయింది. అమ్మ లేదు, ఏం లేదు. ఎవ్వరు దగ్గర కూడా తీయరు ఇప్పుడు ఆమెని. చుట్టాలు కూడా దగ్గర తీయరు. ఇట్లా మమ్మీని చంపిందంటే చుట్టాలు కూడా దగ్గర తీయరు, సొసైటీ కూడా దగ్గర రానియదు ఇప్పుడు ఆమెని. సో మరి ఇప్పుడు మనం ప్రీవియస్ కేసులో చూసుకున్నట్లయితే ఈ బాయ్ ఫ్రెండ్లు చంపేస్తున్నారు కదా, వాళ్ళందరూ చప్రీగాలలాగా ఉన్నారు. ఈవెన్ ఆ డ్రమ్ కేసు ఇప్పుడు చాలా మంది గాంజా తాగేటోళ్ళకి పడుతున్నారు, పిచ్చి పిచ్చి కలర్ వేసుకుంటారు జుట్టు, అలాంటి వాళ్ళకి పడుతున్నారు. డీసెంట్గా ఉన్న వాళ్ళకి ఎవరు పడతలేరు బ్రో. అసలు డీసెంట్గా ఉంటే ఆడ అరేంజ్ మ్యారేజ్కి ఫిక్స్ అనమాట. చెప్రిగాళ్ళు, గాంజా, మందు, గుట్కా, మట్కా తినేటోళ్ళకి మాత్రం జబర్దస్త్ పోరీలు పడతారు. అదేందో తెలియదు. ఇంకా ఆట నడిపేటోళ్ళకి ఇంకా మంచిగా పడతారు. సో మరి ఇప్పుడు ఎందుకు అంటారు, అంటే ఆ చప్రీగాళ్ళకి పడ్డానికి రీజన్ ఏంటి అసలు? వీళ్ళు అంటే అలాంటి మైండ్ మెచ్యూర్ కాలేదు వాళ్ళకి, ఇంకా మైండ్ మెచ్యూర్ కాలేదు. మైండ్ మెచ్యూర్ అయితే తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళతో ఉంటే అది లైఫ్ అనేది ఏంది, నా లైఫ్ ఎట్లుంటుంది, నా లైఫ్ ఇట్లనే ఉంటుందా అని ఆలోచిస్తలేరు వాళ్ళు. ఓవరాల్గా ఏం చెప్తారు ఈ టాపిక్ మీద? పెళ్ళి చేసుకోకండి, లవ్ చేయకండి, బెస్ట్ సింగిల్గా ఉండడం బెస్ట్. ఇప్పుడు ఆయన నిన్ను ఆమె నమ్ముకొని నువ్వు పోయినావు బ్రో, నువ్వు పోయినందుకు నువ్వు బుక్ అయిపోయినావు. ఇప్పుడు ఆమె కూడా బుక్ అయిపోయింది. నీకు మీ అమ్మ ఉన్నది కాపాడనీకే, కానీ సొసైటీలో ఒక చెడ్డ పేరు అనేది నీకు ఉంటుంది, నువ్వు మర్డర్ చేసినావు అని. నీకు పిల్ల కాదు కదా, ఎవరు ఇయ్యనే ఇయ్యరు పెళ్ళికి.